రోహిణి వాళ్ళ నాన్నగారు చనిపోయారని రోహిణిని పరామర్శించడానికి వచ్చి రోహిణి వాళ్ళ నాన్నగారి ఫోటో చూసి ఒక్కసారిగా షాక్ అయిన కామాక్షి. ఈయన నాకు తెలుసు అంటూ కామాక్షి చెప్పడంతో షాక్లో రోహిణి మరియు ప్రభావతి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకుందాం అనుకుంటున్నారా? అయితే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోను ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. మీరు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే టీవీలో కంటే ముందుగా మా ఈ ఛానల్లో మీరు వీడియోని ముందుగా చూడవచ్చు. అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక రోహిణి అయితే వాళ్ళ నాన్నగారి ఫోటో చూపించి ఇక బాధపడుతూ ఉంటుంది మనోజ్ భుజం మీద పడి. అప్పుడే ఇక ప్రభావతి అయితే ఏంటో డబ్బులు వస్తాయనుకుంటే త్వరపడండ్రా అని చెప్పినా నా మాట వినలేదు. ఇప్పుడు చూసారా ఆఖరికి ఆయన చనిపోయాడు అని ప్రభావతి అంటుంటే, అత్తయ్య ఏంటత్తయ్య అలా మాట్లాడుతున్నారు మీరు? మా నాన్నగారు చనిపోయి నేను బాధలో ఉంటే మీరేంటి ఇలాగా ఆస్తి గురించి ఆలోచిస్తారు? ఆయన అక్కడికి వెళ్ళడానికి వీల్లేదని మా మావయ్య చెప్పారు కదా, అక్కడ ఎంతమంది కాసుకొని కూర్చున్నారో నా కోసం మీకు తెలుసు కదా, అయినా సరే ఆస్తి మీద ఆశపడతారేంటి? మీకు మనుషులు ముఖ్యం కాదా అని అప్పుడే రోహిణి అంటుంటే, ఇక బాలు మీనా అయితే ఇంటికి వస్తారు. మా అమ్మకా మనుషులే విలువ అయితే మీనాని ఎప్పుడో విలువ చేసేది, నిన్నెందుకు విలువ చేస్తుంది పార్లరమ్మ? మీనా ఇంట్లో పని చేస్తుంది, డబ్బాలు సంపాదించి పెడుతుంది, అందరికీ కడుపు నిండా అన్నం పెడుతుంది, ఇల్లు శుభ్రం చేస్తుంది, నేల శుభ్రం చేస్తుంది. ఇన్ని చేసే మీనాకే ఏమీ మర్యాద లేదు, ఏమీ లేదు అంటే ఇక నీకెక్కడి నుంచి వస్తుంది మర్యాద? నువ్వు డబ్బున్న అమ్మాయివి కాబట్టే మా అమ్మ నీకు మర్యాద ఇచ్చింది, లేకపోతే ఈ మహాతల్లి నీకు మర్యాద ఇస్తుందా? అయినా ఇదేంటిది, ఎవరి ఫోటో ఇది అని ఇక బాలు అయితే ఫోటో చూస్తాడు. చూసి ఇదేంటిది, ఈయన అసలు మలేషియా నుంచి వచ్చిన ఆయనలాగేం కనిపించట్లేదే అని బాలు అంటుంటే, అదేంటి ఇప్పుడు ఫోటో కూడా నీకు అలా కనిపించాలా అని రోహిణి అడుగుతుంది. అవును రోహిణి, మీ నాన్నగారు గొప్ప బిజినెస్ మ్యాన్ కదా, అలాంటప్పుడు మరి ఇలాంటి బట్టలు వేసుకుని ఫోటోలో ఉన్నారేంటి అని చెప్పేసి ఇక మీనా అడుగుతుంటే, ఇది పాత ఫోటో, మా నాన్న మలేషియా వెళ్ళిపోయాక నా దగ్గర ఒక ఫోటో కూడా దొరకలేదు. ఇది విద్య వాళ్ళ ఇంట్లో మా చిన్నప్పుడు తీసిన ఫోటో, అప్పుడు ఆ ఫోటో ఉందని ఆ ఫోటో పట్టుకుని వచ్చాను. ఏంటి మావయ్య ఇది, మా నాన్నగారు చనిపోయారని నేను బాధలో ఉంటే బాలు ఏంటి ఇన్ని క్వశ్చన్స్ అడుగుతాడు అని రోహిణి అడిగేసరికి, సరే సరే నాన్న ఇంకేం మాట్లాడను, నువ్వు కోప్పడకు సరేనా, నాకు అర్థమైంది అని బాలు అంటే అప్పుడే కామాక్షి వస్తుంది. అయ్యో వదిన ఇది రోహిణి, అది అమ్మా రోహిణి నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదమ్మా, మీ నాన్నగారు ఖచ్చితంగా స్వర్గంలో హ్యాపీగా ఉండి ఉంటారు. ఏది మీ నాన్నగారు చూపించి ఒకసారి, అదిగోండి ఇక్కడే ఉన్నారు ఫోటోలో అని చెప్పేసి ఇక రోహిణి చూపించడంతో ఆ ఫోటో చూసి కామాక్షి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటిది, ఈయన మీ నాన్ననా? ఈయన నాకు బాగా తెలిసే అని కామాక్షి చెప్పడంతో, ఏంటి వీడికి మా నాన్న తెలుసా? అవును తెలిసే ఉంటుందిలే, మా నాన్న కొంచెం పెద్దవారే కదా, ఈవిడికి కూడా తెలిసే ఉంటుంది. అమ్మో దేవుడా, ఎలాగైనా సరే నువ్వే కాపాడాలి అని మనసులో అనుకుంటుంది ఇక రోహిణి అయితే. అవును ఏంటి నీకేం తెలుసా? అవును ప్రభావతి నాకు బాగా తెలుసు అని కామాక్షి అంటుంటే, ఏంటి కామాక్షి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈయన మలేషియాలో ఉంటారు, రోహిణి వాళ్ళ నాన్నగారు. అదేంటిది, రోహిణి వాళ్ళ నాన్నగారు ఇలా ఉన్నారేంటి? అయినా ఈయన నాకు బాగా తెలుసు అని ఇక కామాక్షి అంటుంది. అమ్మో ఇప్పుడు కానీ ఈయన ఇక్కడ పనిచేసేవాడు, కూలి పని చేసుకునేవాడని తెలిసిందంటే రోహిణి వాళ్ళ నాన్న కూలి పని చేసేవాడా అనుకుంటుంది. నేను తప్పుపడ్డానా, లేకపోతే రోహిణి నిజంగా అబద్ధం చెప్పిందా? అసలు తను మలేషియా నుంచి వచ్చిందా రాలేదా? ఇవన్నీ ముందు నేను తెలుసుకోవాలి, లేకపోతే మా వదిన చేతుల్లో నాకు అయిపోతుంది. సంబంధం తీసుకొచ్చిన దాన్ని నేనే కాబట్టి మా వదిన నన్ను ఖచ్చితంగా కుమ్మేస్తుంది అని మనసులో అయితే ఆలోచిస్తూ ఉంటుంది కామాక్షి. ఏంటి కామాక్షి తెలుసని ఏం మాట్లాడేవేంటి? అబ్బబ్బి ఏం లేదు వదిన, ఈ ఫోటో చూస్తే ఎక్కడ ఎవరినో చూసినట్టు అనిపించింది, కానీ కాదులే నేను ఎక్కడ చూడలేదు అని ఇక రోహిణిని అయితే కోపంగా చూస్తుంది కామాక్షి అయితే. ఇక సరే వదిన నేను వెళ్తాను అని ఇక కామాక్షి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదేంటిది, అత్త నవ్వుకుంటూ వచ్చింది, షాకింగ్ ఫేస్తో వెళ్ళిపోతుంది. ఈ ఫోటో చూసాక అత్తకేమన్నా గతం గుర్తొచ్చిందా ఏంటి, అత్తకేమన్నా తెలుసా ఏంటి అని ఇక బాలు అంటుంటే, రే నీకు నువ్వు ఆపుతావా, అన్నీ ఏదో అనుమానాలే నీకు, వెళ్ళు నీ పని చేసుకో అని ఇక ప్రభావతి అంటుంటే అప్పుడే ఇక ఇంటికి పోలీసులు అయితే వస్తారు. ఇక్కడ బాలు అంటే ఎవరు, బాలు వాళ్ళు ఇల్లుదేనా అని చెప్పేసి ఇక అప్పుడే పోలీసులు వచ్చి అడుగుతుంటే, అవును బాలు అంటే నేనే, ఏంటి ఇప్పుడు అని బాలు అడిగేసరికి, పద నిన్ను పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళాలి, మా సార్ రమ్మన్నారు అని ఇక బాలుని లాక్కొని తీసుకువెళ్ళిపోతారు పోలీసులు అయితే. అయ్యయ్యో ఎక్కడికి అని సత్యం అంటుంటే పోలీసులు మాత్రం ఆగకుండా ఇక పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళిపోతారు. అప్పుడే ఇక మీనా పర్స్ పట్టుకుని మళ్ళీ బాలు వెనకాతలు పరిగెడుతుంటే, మీనా ఎక్కడికి వెళ్తున్నావే అని ప్రభావతి అడుగుతుంది. ఏంటత్తయ్య మీరు మా ఆయన్ని పట్టుకుని తీసుకువెళ్ళిపోతుంటే వెళ్లకుండా ఇంట్లో కూర్చోమంటారా, లెగండి అని చెప్పేసి ఇక మీనా అంటుంటే, ఇంట్లో అందరికీ ఆకలేస్తుంది, వండి పెట్టడం తెలీదా నీకు, వండేసిపో అని చెప్పేసి ప్రభావతి అంటుంటే, అత్తయ్య మీకేమన్నా మతిస్థిమి
స్థిమితం లేకుండా పోయిందా? బుర్ర ఉండి పని చేయట్లేదా మీకు? నాకు అర్థం కాదు. మా ఆయనని పోలీసులు తీసుకువెళ్తుంటే నేను మీకెందుకు వంట చేస్తూ కూర్చుంటాను? కావాలంటే వండుకోండి, నాకు ఆకలి కన్నా నా భర్తే ముఖ్యం. మీకు ఆకలి వేస్తే మీరు వండుకోండి, లేకపోతే మీ ఇద్దరు కోడలు ఉన్నారు కదా వాళ్ళు వండమని చెప్పండి అని ఇక మీన గట్టిగా ప్రభావతికి సమాధానం చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏంటి ప్రభా, నీకేమన్నా పిచ్చా? అసలే కొడుకుని పోలీసులు తీసుకువెళ్ళారని బాధ లేకుండా మీనాని కూడా వెళ్ళొద్దు, వంట చేయమంటావేంటి? అంతేలే, నీ బొంగుండి ఎవరైనా పోలీసులు తీసుకువెళ్ళిపోతే నువ్వు కూడా అలా దర్జాగా కాళ్ళ మీద కాలేసుకుని కూర్చుంటావేమోలే అనిక. సత్యం అంటుంటే ఛే అందరు నన్నే అంటారు అని చెప్పేసి ఇక రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది ప్రభావతి. అది చూసిన శృతి మరియు రవి అయితే, ఏంటి రవి మీ అమ్మగారు ఇలా ఉన్నారు? ఇప్పుడు వాళ్ళ కొడుకుని పోలీసు తీసుకెళ్ళిపోతుంటే పోన్లే పాపం అని చెప్పేసి వెనకతలు వెళ్ళడం మానేసి పోతే పోనివ్వు, నాకు వండి పెట్టు అంటారేంటి? అసలు కామన్ సెన్స్ లేదా? ఆ కామన్ సెన్సే ఉంటే ఇంట్లో ఇన్ని గొడవలు ఎందుకు జరుగుతాయి శృతి? వదిలే, మనం రూమ్కి వెళ్దాం పదా అనిక రవి శృతి రూమ్కి వెళ్ళిపోతారు. మీనా పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. వెళ్ళిక సార్ మా ఆయన ఎందుకు తీసుకొచ్చారు సార్ అని మీనా అడుగుతుంటే, ఇక్కడ పెద్ద సార్ రాలేదమ్మా, మీరు పక్కన కూర్చోండి, సార్ వచ్చాక మాట్లాడతాను. అలాగేనండి అనిక బాలు మీనా అయితే ఇక ఆ టేబుల్ మీద అలా కూర్చుని ఉంటారు. అప్పుడే ఇక హెడ్ ఆఫీసర్ రావడంతో వెనకతలే ఇక ట్రాఫిక్ కానిస్టేబుల్ వస్తాడు. ఇక ఇద్దరు వచ్చి పోలీస్ దగ్గర నిల్చోవడంతో ఏంటయ్యా గొడవ? నువ్వు పోలీస్ మీద చేయడం ఏంటి? డ్యూటీలో ఉన్నప్పుడు పోలీస్ మీద చేయయిచ్చా అని ఇక ఎస్ఐ అడుగుతుంటే, సార్ అది కాదు సార్, ఈయన మామూలుగా ఖాళీ చేయించట్లేదు, చెప్పులు కుట్టే వాళ్ళని తీసి పక్కన విసిరేసినట్టు, చెప్పులు విసిరేసినట్టు మనిషిని విసిరేశాడు సార్. ఆవిడ తలకి పెద్ద గాయమైంది. నేను నా భార్య హాస్పిటల్కి తీసుకువెళ్ళాం కాబట్టి ఆవిడ బతికింది, లేకపోతే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? ఆయనకైతే రెస్పాన్సిబిలిటీ. నేను పోన్లే పాపమని తీసుకువెళ్ళి కాపాడాను, ఆ కోపంలో కాలర్ పట్టుకున్నాను, దానికి ఇలా పోలీస్ స్టేషన్ తీసుకొస్తారా? అలా అయితే ఈ అబ్బాయికి సస్పెండ్ చేయండి, ఆవిడ నెత్తి మీద దెబ్బ తగిలించేలా చేసినందుకు ఈయన సస్పెండ్ చేయండి అని బాలు గట్టిగా అడిగేసరికి, సారీ చెప్పబోయా బాలుకి అని పోలీస్ చెప్పేసరికి ఇక సారీ చెప్పేస్తాడు ట్రాఫిక్ పోలీస్ అయితే. థ్యాంక్ యూ సార్, నేను మరి వెళ్ళొచ్చా? ఇంకా వెళ్ళొచ్చు, కానీ ఇంకొకసారి ఎప్పుడు డ్యూటీలో ఉన్న పోలీస్ మీద మాత్రం చెయ్యకు అని పోలీస్ చెప్పడంతో సరే సార్ అని చెప్పేసి ఇక బాలు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే కానిస్టేబుల్, సరే ఇలాంటి పనులు మంచి పనులు చేయొచ్చు కానీ పోలీస్ మీద చేయకు సరేనా అని కానిస్టేబుల్ చెప్తాడు. సరే సార్ అని ఇక బాలు మీనైతే వెళ్ళిపోతుంటే అప్పుడే ఇక పోలీస్ అయితే ట్రాఫిక్ పోలీస్ బయటకు వచ్చి, నా చేత సారీ చెప్పించుకుంటావా? ఎంత ధైర్యం మరి నీకు? ఉంటుంది చూడు, నీకు ఖచ్చితంగా నీ పని చెప్తాను, మామూలుగా ఉంటుంది నీ పని అని చెప్పేసి ఇక ట్రాఫిక్ పోలీస్ అంటాడు. ఏం చేసుకుంటావో చేసుకోరా, నువ్వు తప్పు చేశావు, నీకు సస్పెన్షన్ ఆర్డర్ ఖచ్చితంగా వస్తుంది, కావాలంటే చూడు, లోపలికి వెళ్ళాక నేను 2 నెలలు సస్పెండ్ చేస్తారు, అప్పుడు కానీ నీకు తిక్క తీరదు అని చెప్పేసి ఇక బాలు అనేసి బాలు మీనా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడే ఇక ట్రాఫిక్ పోలీస్ అయితే నాకు ఇలా జరిగింది ఏంటి అని తిట్టుకుని ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చూసే వీడియోలు మీకు రోజు వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.